హాయ్ అండి. తెలుగు కథల ప్రపంచంకు స్వాగతం. ఇవాళ ఆత్మవిశ్వాసం అనే మరో కథలు వినేద్దామండి. శేషు చిన్నప్పటి నుంచి చదువు చాలా కష్టతరమైనదిగా భావించాడు. శేషు తల్లి శాంత చదువు సులభమైనదిగా ఎన్నిసార్లు చెప్పినా ఫలితం లేకపోయింది. పైగా ఎక్కువ కాలం ఆటపాటలతో గడిపేవాడు. శేషు తండ్రి రంగారావు బంగారపు వ్యాపారస్తుడు. కొడుకు చెడిపోతున్నాడని తెలిసినా కొడుకు ఇంటి నుండి వెళ్లిపోతానని బెదిరించటంతో నోరు మెదిపేవాడు కాదు ఆయన. శేషుకి మామయ్య అయిన కిషోర్ చెన్నైలో ఉద్యోగం చేస్తూ ఉండేవాడు. అక్కా బావల్ని చూడడానికి వచ్చి బావ ద్వారా శేషు విషయమంతా విని అర్థం చేసుకుని శేషుని కొన్ని రోజులు తన వద్దకు పంపమని అడిగాడు. కొడుకు బాగుపడతాడేమోనన్న ఆశతో కిషోర్ వెంట పంపడానికి ఒప్పుకున్నాడు తండ్రి. చెన్నై సిటీకి వెళ్తున్నాడని తెలిసి శేషు ఎంతో సంతోషించాడు. చూపించాల్సినవన్నీ కిషోర్ శేషుకి కొద్ది రోజుల్లోనే చెన్నై అంతా త్రిప్పి చూపించాడు. అందరూ తెల్లవారేసరికి నీట్గా రకరకాల యూనిఫామ్స్ వేసుకుని చదువుకోవడానికి వెళ్తున్నారు. వారిని చూసి శేషు కూడా ముచ్చటపడ్డాడు. తర్వాత క్రీడా మైదానంలో ముఖ్యమైన క్రికెట్ స్టేడియంకు శేషుని తీసుకెళ్లాడు కిషోర్. అక్కడ ఆ రోజు భారత్ ఇంగ్లాండ్ల మధ్య హోరాహోరీగా మ్యాచ్ జరుగుతోంది. టికెట్స్ కొని ఇద్దరు లోపలికి వెళ్లి క్రికెట్ ఇద్దరికి ఇంట్రెస్ట్ కనుక ఆసక్తిగా చూడసాగారు. భారత్ ఆటగాళ్లు ఒక్కొక్కరు ఇంగ్లాండ్ ఆటగాళ్లకు తల వంచుతున్నారు. భారత్ సారథి మాత్రం ధైర్యంను చెక్కు చెదరనివ్వకుండా ధాటిగా ఆడుతున్నాడు. ఒక్కసారిగా భారత్ ఆటగాళ్లు తమలోనున్న శక్తియుక్తుల్ని జోడించి ఆత్మవిశ్వాసాన్ని కూడదీసుకుని చివరకు విజయాన్ని చేజెక్కించుకున్నారు. అప్పుడు కిషోర్ శేషుని ఉద్దేశించి, శేషు, కష్టతరమైనదని తెలిసి కూడా మన ఆటగాళ్లు ఎలా విజయాన్ని సాధించారో చూశావా? ఇప్పటికైనా తెలుసుకో. ఆత్మవిశ్వాసంతో ఎంతటి పనినైనా సాధించవచ్చునని నిదానంగా చెప్పాడు. ఆ మాటలు శేషు మనసుని బాగా ఆలోచింపజేశాయి. తను చేస్తున్న తప్పేమిటో తనకి అర్థమైంది. అప్పటినుంచి బాగా చదివి ఆత్మవిశ్వాసంతో ఎంతో మంచి మార్కులు సాధించాడు. రవిలో వచ్చిన మార్పుకు అతని తల్లిదండ్రులు ఎంతగానో ఆనందించారు. ఆత్మవిశ్వాసం పట్టుదల ఉంటే సాధించలేనిది ఏదీ లేదు. ఇంతటితో కథ కంచికి మనం ఇంటికి. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేసి మన ఛానల్కి సపోర్ట్ చేసేయండి ఫ్రెండ్స్. ఇక ఉంటానండి. బై బై.